ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మత సంబంధమైన మూఢాచారాలను జ్యోతిరావు వ్యతిరేకించారు. ప్రతి మత గ్రంథంలోనూ లోపాలున్నాయని ఆయన తెలుసుకున్నారు, అంగీకరించారు. ఈ విషయాన్ని దృఢంగా నమ్మారు. అయితే బ్రాహ్మణ మతాన్ని విమర్శించినంత తీవ్రంగా క్రైస్తవ మతాన్ని విమర్శించలేదు. మిషనరీ స్కూళ్ల ప్రభావం ఆయనపై ఉండడం అందుకు కారణం కావచ్చు. అయితే కాలక్రమంలో ఆయన నమ్మకాలు మారినట్లు తెలుస్తున్నది. జ్ఞానోదయ పత్రికలో ఈ విషయమై కొంత చర్చ జరిగింది. జ్యోతిరావు అనుయాయులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉండేవారు. ముఖ్యంగా భాలేకర్, లోఖండేలు బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సంపదను, రైతులను కొల్లగొడుతున్న తీరును విమర్శిస్తుండేవారు. భాలేకర్ ఈ విషయమై కొన్ని పదాలు, పాటలు కూడా రాశారు. క్రమంగా జ్యోతిరావు క్రియాశీలత, సత్యదృష్టి మహారాష్ట్రమంతటా వ్యాపించాయి. ఆయన ఉద్యమం సమాజంతో పాదుకోవటం మొదలుపెట్టింది. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒకచోట ఆయన ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తుండేవారు. సాంఘిక న్యాయం, సంఘ సంస్కరణ వంటి విషయాల గురించి అంతవరకు కృషి చేసిన వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే. కింది కులాల వారెవ్వరూ ఈ విధంగా ఒక ఉద్యమం ఆరంభించి నడపలేదు. ఇంత ప్రచండంగా భీకర ఘోషణ చేయనూలేదు. ముఖ్యంగా గ్రామీణ రైతులను ఉత్తేజపరచడంలో జ్యోతిబా చేసిన కృషి మహత్తరమైనది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఎదిరించేలాగా వారిని తయారు చేశారు. వారికి కొత్త జీవితాన్ని, వెలుగును ఇవ్వటానికి జీవితమంతా శ్రమించారు. గ్రామీణ జీవితపు ఎగుడుదిగుడులు సరిదిద్దాలని ప్రయత్నించారు. ప్రతి గ్రామంలో పాఠశాల, ప్రతి రైతుకు ఆధునిక వ్యవసాయ పరికరాల అందుబాటు, మురికివాడల నిర్మూలన, అప్పులు లేని సుఖవంతమైన జీవితం, పరిశుభ్రమైన స్వచ్ఛమైన పరిసరాలు, కులం, పౌరోహిత్యం వంటి వాని నుంచి విముక్తి, ఇవి జ్యోతిరావు ఆశించినవి. దుఃఖంతో, బాధతో వేగిపోతున్న హృదయాలకు ఆయన ఊరటను, ఆశను కలిగించారు. సామాన్య మానవుని కోసం, సాంఘిక వ్యవస్థలో మార్పులు తేవటం కోసం, సగటు మనిషి జీవితాన్ని మెరుగుపరచడం కోసం మహారాష్ట్రమంతటా పర్యటించిన ఏకైక నాయకుడు జ్యోతిరావు. గొప్ప నాయకుడిగా పేరొందిన తిలక్ తన జీవితాన్ని ప్రారంభించిన న్యూ ఇంగ్లీష్ స్కూల్ ఏర్పడే నాటికే బ్రాహ్మణేతర ఉద్యమం దేశంలో వ్యాపించి ఉన్నదని ఎన్సి కేల్కార్ చెప్పారు. ఆ ఉద్యమకారకుడు జ్యోతిబా. సత్యశోధక్ సమాజం వారి ఉద్యమం కొందరికి బ్రాహ్మణేతర ఉద్యమం లాగానే కనిపించింది. నిజానికి దాని ప్రధానోద్దేశం అది కాదు. ఆర్థిక, మత, రాజకీయ కార్యకలాపాలన్నింటిలో బ్రాహ్మణులు సమాజంలో ముందుండటం వల్ల ఇతర వర్గాలు ఏ చిన్ని మార్పుకు ప్రయత్నించినా అది బ్రాహ్మణులను వ్యతిరేకించినట్లుగా కనపడింది. సమాజంలోనే అది బ్రాహ్మణేతర విభేదాలకు దారితీసింది. గ్రామీణ వాతావరణానికి, పట్టణ వాతావరణానికి ఉన్న అడ్డుగోడలను సత్యశోధక్ సమాజం కొంతవరకు తొలగించగలిగింది. గ్రామీణ జీవనం మెరుగుపరచడానికి, మూఢాచారాలు, అంధవిశ్వాసాలు నశించడానికి ఈ ఉద్యమం ఎంతో తోడ్పడింది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.